Happy that we have some very special guests here with us this evening. ఈ సాయంకాల సమయమున మన మధ్యన ముఖ్యమైన గెస్ట్లు ఉన్నారు. We have Sister Shrestha and Brother Ankit. If you all both can stand up, please. Give మన them a good hand. సహోదరి శ్రేష్ఠ అండ్ బ్రదర్ అంకిత రెడ్డి గారు ఉన్నారు. We'd like to thank you all so much for accepting our invitation and being here for our first service. And we are so grateful that they are so young in ministry and God is using them all over the world to shake the nations for His glory. Amen. పరిచర్యలో ఎంతో యవ్వనస్తులు ఎంతో అద్భుతంగా వాడబడుతున్న వారు మన మధ్యకి రావడము ఎంతో ఆనందంగా ఉన్నది. Hallelujah. Go ahead, Pastor Prakash. You can put that one for Ankit. Yes, come on. Give them a good hand, please. Wow, praise God. Amen. Thank you so much. God bless you all. And I'm so happy to have my dear friend Pastor David Pala here with us. అలాగే నా మంచి స్నేహితుడు డేవిడ్ పర్లా గారు ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి వందనాలు. He also has a thriving ministry and I'm so grateful that he accepted our invitation also to be here. Thank you, bro. He's the one who came out with oneness. All of you all have seen oneness. Yes, many of you have seen it and it's a big blessing for us. Thank you so much for being here. So I don't want to take much time. I would like to invite Sister Shrestha and Brother Ankit to come forward and take over this service from here. Give them a good hand, please, even as they come forward. Just an announcement, just for today, we're going to have our service only in Telugu. All right, if you don't understand Telugu, join me. Okay, God bless you. All right, I also don't understand, but we'll allow the Holy Spirit. All of you prayed in tongues today morning. The Lord will help us understand Telugu, okay? So give them a good hand even as they come and they minister. Amen. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా దేవునికి. హల్లెలూయా. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నానండి. మీ అందరి మధ్యలో ఉండడం ఎంతో సంతోషము. దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మరి ముఖ్యంగా మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ పాల్ తంగయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యముగా మా అన్న, మై డియర్ బ్రదర్ సామి తంగయ్య అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఆనర్ టు బీ హియర్. నిజంగా చిన్నప్పటి నుంచి అంకుల్ వాక్యాలు, అన్న వాళ్ళ పాటలు వింటూ ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడిన వారు మీలో చాలామంది ఉండుంటారు కదండి. మీలో ప్రతి ఒక్కరు ఉండుంటారు, లైవ్లో వీక్షిస్తున్న వారు ఉండుంటారు. మరి వారిలో నేను కూడా ఉన్నాను. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అంత గొప్ప దైవజనులు దేవుడు మీకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తా ఉన్నాను. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా. ఈ సమయంలో నేను అలసిపోలేదు, ఇంతసేపు దేవుని స్తుతించి ఇంకా స్తుతిస్తాను అన్నవారు ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇంత బిగ్గరగా పాడతారా అండి? అయితే లేచి నిలబడదామా, కొంతసేపు మన దేవుని స్తుతించి ఆరాధించుకుందాము. ఈ లోకంలో ఎవరైనా మనల్ని ప్రేమించినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారో తెలుసా అండి? మహా అయితే ఒక లవ్ లెటర్ ఇస్తారేమో, ఒక బహుమతి ఇస్తారేమో, లేకపోతే అస్తమాను గుర్తొచ్చినప్పుడు ఐ లవ్ యూ అని చెప్తారేమో. అవునా కాదా అండి? అంతే కదా. కానీ యేసయ్య అన్నాడు, ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పరలోకం నుంచి ఐ లవ్ యూ అని అరవలేదు, కానీ ఆయన భూలోకానికి వచ్చి ఇదిగో ఎంత నేను నిన్ను ప్రేమిస్తున్నానని తన చేతులు చాపి తన ప్రాణాన్ని మన కొరకిచ్చి ఇది నా ప్రేమ అని చూపించాడు. హల్లెలూయా. అంత ప్రేమ ఇచ్చిన దేవుడు ఏమైనా కోరుకున్నాడా అండి? బంగారం అడిగాడా మిమ్మల్ని? వజ్రాలు అడిగాడా అండి? ఏమడిగాడండి? నీ హృదయం మాత్రం నాకు ఇవ్వు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఈ లోకంలో ఎవరైనా మనల్ని ప్రేమిస్తే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీ అందాన్ని బట్టో, మీకున్న ఉద్యోగాన్ని బట్టో, మీకున్న స్తోమతను బట్టో, వెల్త్ని బట్టో వాళ్ళు అంటారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉంటారు. కానీ ఏ ఎన్నిక లేని మన కొరకు ఆయన అన్నాడు, నేను లోకమంతా పనికిరావు అని చెప్తున్నారేమో, లోకమంతా నువ్వు పాపిష్టోడివి, పాపిష్టి దానివని అసహించుకుంటున్నారు, నిందలు మోపుతున్నారేమో, ఐ లవ్ యూ అన్నాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే మనందరూ కలిసి ఈ మాట నాకు ఎంతో ఇష్టం అండి. ఈ పాటలో బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా, ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా అన్న తర్వాత పాడతాం కదా, నా యేసయ్య. చెప్తారా? ఎవరు వచ్చారు మీకోసము?
బిగ్గరగా చెప్దామా? నా యేసయ్య నా కోసం వచ్చాడు నన్ను రక్షించడానికి. హల్లెలూయా. మనందరూ కలిసి ఉజ్జీవంగా పాడుతూ దేవుని మహింపరుతాం. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదామా? మన యేసయ్య, నీ యేసయ్య కోసం, నా యేసయ్య కోసం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు. పాడదామా? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడగాలయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు. ఎవరండి ఆయన? నా యేసయ్య, 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 నా నీ పాపాన్ని తొలగించాలని, శాపాన్ని చిరకాలము విరిచేయాలని మన కోసం వచ్చాడు మన యేసయ్య. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చ కన్నీటిని తుడిచాడయ్యా. సంతోషాన్ని ఇచ్చాడయ్యా. నీ మీదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. Once again. కన్నీటిని తుడిచాడయ్యా. సంతోషాన్ని ఇచ్చాడయ్యా. నీ మీదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. ఎవరండి ఆయన? నా యేసయ్య, 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 నా యేసయ్య. నా సర్వం, స్వరం ఎత్తి చెప్తారా? నా జీవం ఆయన నాకు సర్వం. నా ప్రాణం యేసయ్య, నా ప్రాణం యేసయ్య, నా సర్వం యేసయ్య, నా జీవం యేసయ్య, నా ప్రాణం యేసయ్య, నా ప్రాణం యేసయ్య, నా యేసయ్య, బిగ్గరగా చప్పట్లు కొడుతూ నా